మీలాగే ఇంత ఎనర్జెటిక్గా స్టూడెంట్స్ చాలా మంది ఈ షోకి వస్తూ ఉంటారు, ఈ స్టేజ్ మీద పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పేలితే అప్పుడప్పుడు పేలవు, అంతే. పేలినవి మీరు చూస్తారు, పేలిన మా ఎడిటర్ మాత్రమే చూస్తాడు. సో అలా పేలినవి బాగా పేలడం వల్ల వాళ్ళు ఎక్స్ప్రెస్ రాజాకి పర్మనెంట్ కస్టమర్లు అయిపోయారు. సో వాళ్ళు రెగ్యులర్గా వారం వారం వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే ఓ బాబాజీ తెలీదు భయ్, ఆధార్ కార్డు ఉందా? జిగేలు బాబా. జిగేల్ బాబా ఈ మధ్య ఏంటి నా ఆశ్రమంకి రావడం మానేశారు? ఇంత ముందు వచ్చానా? మీ అమ్మ నాన్నకు అడిగినట్టు చెప్పు, ఎప్పుడు వచ్చేవాళ్ళు, ఈ మధ్య మానేశారు. నేను ఇప్పటివరకు పుట్టి పెరిగి ఇలాంటి బాబాలు ఎప్పుడు చూడలే. సరేనా? ఏంటి పిల్లలు ఎలా ఉన్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేస్తా. జిగేల్ బాబాకి, జిగేల్ బాబాకి, వీడికి 50 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వండి రా. జిగేల్ బాబాకి, జిగేల్ బాబాకి. ఎంత గట్టిగా అరిచినా నేను 50 రూపీస్. జిగేల్ బాబాకి, జిగేల్ బాబాకి. సరే నీ డౌట్ ఏంటో అడుగు. మీరు ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు? నేను పెళ్లి చేసుకుంటే నా 2 పిల్లలకు మాత్రమే మంచి చెడులు చెప్తాను, కానీ చేసుకోకపోతే మీ అందరికి మంచి చెడులు చెప్తాను. జిగేల్ బాబాకి, జిగేల్ బాబాకి. స్వామి చెప్పమ్మా. నేను రోడ్డు మీద నుంచి వెళ్తుంటే అందరు అబ్బాయిలు నా వెనకే పడుతున్నారు స్వామి. పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీ దగ్గర వాటర్ బాటిల్ ఉందా తల్లి? దాంతో వాళ్ళని కొట్టాలా? కాదు, ఆ నీళ్లు నీ మొహం మీద కొట్టుకో, వాళ్ళే పారిపోతారు. జిగేల్ బాబాకి, జిగేల్ బాబాకి. చెప్పండి చెప్పండి. వారంలో అన్ని రోజులు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి స్వామి? కష్టం నాయనా, వారంలో అన్ని రోజులు ఆనందంగా మనం ఉండలేము. అదే ఎందుకట్లా? ఎందుకంటే ఎక్స్ప్రెస్ రాజా సోమవారం నుంచి శుక్రవారం వరకే వస్తుంది నాయనా. జిగేల్ బాబాకి. స్వామి నదికి పోలేదా? పోయినా, కూర్చో నువ్వు ఫస్ట్. చెంబు మర్చిపోయాడంట, అందుకని వెళ్ళలే. అవును, ఇప్పుడు స్టూడెంట్స్ కౌంటర్ క్లోజ్, ఇప్పుడు భక్తులు వస్తారు నాకు. హాయ్ గర్ల్స్, ఈసారి ఒక్కసారి హాయ్ బాయ్స్. బాబా 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 బాబా. ఏంటి నువ్వు చెప్పించానంటే చచ్చిపోతావు ఎదవా. ఏంటి నీ బాధ ఏంటి? జిగేల్ బాబాకి, జిగేల్ బాబాకి, జిగేల్ బాబాకి జై. ఏంటి నీ బాధ ఏంటి? ఏం చెప్పమంటావు బాబా, ఈ దేవుడు ఉన్నాడే. అరే మొత్తం సర్దుకున్నాక ఇప్పుడు మొదలెట్టు. నువ్వు డైలాగ్ సర్దుకున్నావు అనుకో, ఎడిటర్ ఏది కట్ చేయాలో తెలియదు. అసలు ఈ దేవుడు ఉన్నాడే, చూడడానికి ఇన్ని అందాలు ఇచ్చాడు, కానీ కళ్ళేమో 2 ఇచ్చాడు. నీ కక్కుర్తిలో నక్క మండలం. ఇవే ఇవే ఏవండి? ఓ మావిడ వస్తుంది. ఏవండి? బాబా మీరా? ఈ ఛాన్స్ కూడా మిస్ అయిపోయింది. మొక్కుకో, లే లే లే. ఏంటి చెప్పండి, మీ కష్టాలు మీ బాధలు అన్ని చెప్పుకోండి బాబాకి. ఏం చెప్పంటా బాబా, దీన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా బతుకు ఎండిపోయిన ఎంట్రికి చాలా అయిపోయింది బాబా. స్క్రాబ్ అనా? స్క్రాబ్ రా, స్క్రాబ్ ఏంటి? అవునా, అంత పని అయిందా?
అవును మీరు స్వామి. అవన్నీ మాటలు పట్టించుకోకండి బాబా. వీడిని చేసుకున్నాకే ఆపిల్ పండులో ఎర్రగా ఉండాల్సిందా అని నేను తెలుసా? చిక్కిపోయిన చింతపండులే అయిపోయా. ఏంటో కష్టాలు మనుషులకే కాకుండా అందరికి వస్తున్నాయి అమ్మా. అవునా మీకు కూడా వచ్చే బాబా? అవును. ఓకే. బాబా ఇంకో విషయం బాబా, మేము అసలు భార్య భర్తలాగా అస్సలు ఉండట్లేదు బాబా. చిత్రా భక్త భార్య భర్తలు అంటే ఎవరో తెలుసా? ఏంటి బాబా? భార్యని భయపెట్టాలని ప్రయత్నిస్తూ భార్యకి భయపడుతూ బతికేవాడు భర్త అయితే, భర్తకి భయపడినట్టు నటించి భర్తను భయపెట్టి బ్రతికేదే భార్య. ఏం చెప్పారు బాబా? ఏం చెప్పాడు బాబా ఆ ఈ సైలెంట్ లో ఉంచాలంటే ఏం చేయాలి? ఎవరిని తినని సైలెంట్ మోడ్ లో పెట్టే నాకెందుకు అడగడం? చెప్పండి బాబా. మీ ఆవిడ లిప్స్టిక్ వేసుకుంటదా? వేసుకుంటా బాబా, వేసుకుంటా. లిప్స్టిక్ బదులు ఫెవిస్టిక్ పెట్టే, ఆమెనే సైలెంట్ గా ఉంటది. జిగల్ బాబాకి, జిగల్ బాబాకి, జిగల్ బాబాకి. మీరు కానీ బాబా, మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ చేయట్లేదు, ఆయన గురించే మాట్లాడుతున్నారు. అమ్మా నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా కూడా ఉంటా. చెప్పుకొని సమస్యలు ఏంటో. చాముండేశ్వరి తన తోటి కూడా సంతోషంగా ఉందని చెప్పి చూసి తట్టుకోలేక తనని కత్తి తీసుకొని కసా కసా పొడిచి చంపేసింది. కస కస పొడిచేసిందా? ఎక్కడమ్మా? పక్కింటి పాయసం సీరియల్లో బాబా, పాయసం సీరియల్లో బాబా. మీ ఆవిడ ఇంకా సీరియల్ చూడడం మానలేదా? ఏం చెప్పండి బాబా, గోడకు సున్నం మనిషికి అన్నం. దీనికి సీరియల్ ప్రాణం బాబా, ప్రాణం. ఏం చేస్తాం గాని సరే చెప్పండి ఏం చేయాలో నేను ఇప్పుడు. బాబా మా ఇంటికి రండి బాబా. మీ ఇంటికా? బాబా రండి బాబా. పదండి వెళ్దాం. అర్థమవుతుంది ఎంత ఆకలితో ఉన్నావు. ఆకలితో ఆకలితో ఉండడం అంటే ఇప్పుడు నువ్వు కిరాణా షాప్ కి వెళ్తావు, పంచదార కొంటావు. నువ్వు పంచదార ఆమె ఎంత ఇస్తుందా అని చూస్తావు, వీడు ఎవరిస్తున్నారా అని చూస్తాడు. అదే అమ్మ కరువులో ఉండడం అంటే. సరే పదండి మీ ఇంటికి వెళ్దాం, టైం అయిపోతుంది. కొద్ది గంటల తర్వాత బాబా సాపేస్తాం. రండమ్మా కూర్చోండి, అందరు కూర్చోండి. వాడు కూర్చోలేడు, వాడికి ప్రాబ్లమ్స్. ఓ పైల్సా? సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సరే కూర్చోలేరా, కూర్చో. బాబా కాలు మీ కాలు వేసుకోలేదు. బాబా మీరు ఇక్కడ కూర్చోండి. మీ భర్తకి లేకపోయినా బుద్ధి నీకుంది. బాబా చెప్పండి. మేము కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకుంటే ఏం వ్యాపారం చేస్తే బాగుంటుంది? వ్యాపారం చేయాలంటే తెలివి జ్ఞానం కావాలి. అది మీకు ఉందా బాబా? ఉంది. బాబా ఒక్క నిమిషం, షేర్ ఆన్ చేయండి, షేర్ ఆన్ చేయండి. షేరిట దేనికి? కొంచెం షేర్ చేయండి బాబా. అది నీకు ఇవే తగ్గించుకోమన్నది. అది బుద్ధి జ్ఞానం అంటే జర దిమాగ్ పెట్టి ఆలోచించాలని అర్థం. నువ్వు వెళ్ళి టీ తీసుకురా బాబాకి. కలర్ ఎక్కువైనా ఎలుగుబంటలే ఉన్నావు, నేను తీసుకురావాలా? ఆడోళ్ళు చేయాలా? అయ్యో, ఒక్క నిమిషం, సరిగ్గా రాలేదు. అది ఇప్పుడు ఏదో డైలాగ్ ఇది అచ్చుపడాలి. అచ్చు అచ్చు అచ్చు. ఆడదాన్ని అయితే ఆడది చాయ్ పెట్టాలా? అయ్యో అలా కొట్టొద్దమ్మా, ఇలా రా. థ్యాంక్స్ బాబా, కాబట్టి ఇలా కొట్టాలి వీడిని, మామూలుగా కొట్టొద్దు. మీరు ఉండండి బాబా, నేను టీ తీసుకొస్తాను. ఏంట్రా నువ్వు ఊరికే తన్నులు తింటూనే ఉంటావా? చూసావా గంగాజలం చెప్పించాననుకో పోతావు పైకి. బ్రాండ్ మార్చారా? చాయ్ చటుక్కున తాగరా ఇదేసావా? ఈ చాయ్ చమక్కుని చూడరా. తాగేసా కదా ఇప్పుడే. ఎలా తాగేవరా? ఉదయం కదా ఇప్పుడే. అంత మహిమలు, బాబా మహిమలు. పాపా టీ అమృతంలా ఉందమ్మా. అదిగో చూడు, అంగో చీరల డిస్కౌంట్. ఎక్కడ బాబా డిస్కౌంట్? వద్దు ఎక్కడ బాబా కనిపించట్లేదు. మీకు కనిపించదమ్మా, నా దివ్య దృష్టికి మాత్రమే కనిపిస్తుంది. బాబా మీరు ఏమైనా చెప్పిన అసలు ప్లస్ చేయండి బాబా నన్ను. దివ్య బాబా. మా పక్కింటి దివ్య ఉందా, ఆమె మీద దృష్టి పెట్టడమే దివ్య దృష్టి అంటే. ఇవ్వండి బాబా. ఇవ్వాలంటారా? నువ్వు వెళ్ళి బాబా తర్వాత టిఫిన్ ఇస్తాను. తీసుకురా.
నిన్నే టిఫిన్ తీసుకుందా ఓకే నేనే తీసుకొస్తా పిసుకుడేందుకు దానికి దారికి వచ్చాడు. బాబా టిఫిన్ ఓ టిఫిన్ తెచ్చారా? అయ్యో ప్లేట్లు కూడా నేనే కడుక్కోవాలా? టిఫిన్ బాబా అది కడగడం కాదు. సూపర్ ఉందమ్మా. అదిగా సుబ్బారావు గారు. చెప్పాను కదమ్మా నా దివ్య దృష్టికే కనిపిస్తుందని. అది ఆత్మ నాకొక్కడికే కనిపిస్తుంది. బాబా 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 మీరు ఎంత గ్రేట్ బాబా 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 బాబోయ్ బాబా బాబా ఇలాంటి అద్భుతాలు చూడలేకపోతున్నా మాపు. అంతా స్వామి మహిమలు అవన్నీ. నేను పక్కా లోకల్ నేను పక్కా అవన్నీ వదిలేయండి బాబా. మీరు వెళ్ళాక వాడు పని చెప్తాను కానీ మీరు చెప్పండి మేము ఏం చేయాలి ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ మీ ఇంట్లో లక్ష్మి ఉందమ్మా. లక్ష్మ నా పిల్ల ఉన్నప్పుడు రావద్దని చెప్పాను ఏడిది నీ మొహానికి నేనే కొన్ని సరిగ్గా రావట్లేదమ్మా అది. దా. నేను ఒక్కదాన్ని ఇస్తే డైలాగ్, డైలాగ్, డైలాగ్. అందరితో అరండి. ఇంకోసారి లక్ష్మి జ్యోతి లక్ష్మి అన్నావు అనుకో అందరితో నిప్పిస్తా. అరే ఎవర్రా అమ్మాయి చొక్కా ఎత్తుకొట్టింది? అరే నువ్వు ఇక్కడ ఉంటే ఇక్కడ ఈశాన్యం వైపు బరువు ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచో. ఆహా అక్కడ కూడా బరువు ఉంది. కొంచెం ఇలా రా. అరే ఆడ కూడా బరువు ఉంది. అక్కడికి వెళ్ళు. అక్కడ వాస్తు అస్సలు బాగాలేదు. ఇరారా అంతా బరువు ఎక్కిపోతుంది. బాబా ఏడిపోతేనే బరువు ఉంది అంటున్నావు. నీ సైజ్ అలాంటిది మరి ఏ మూలన నిల్చున్నా అటు వంగిపోతుంది. అవునులే సైజ్ గురించి వీళ్ళిద్దరే మాట్లాడాలి. చెప్పండి బాబు మేమేం చేయాలి? మీ ఇంట్లో బంగారం ఉందా? ఉంది వెండి ఉందా? ఉంది బాబా. డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి బాబా. ఏం చేయక్కర్లేదు. అవన్నీ మూట కట్టుకొని తీసుకురండి. నేను 2 చేస్తా. ఒకసారి చూపియండి ఎలా చేస్తారు. ఇప్పుడు ఇక్కడ చేయడానికి ఏం లేదు కానీ ఆయన 2 చేస్తానమ్మా. ఇలా రండి. ఆ గంగాజలం తీసుకురా. 2 చేస్తాను చూడండి. అయిపోయాడమ్మా. ఎక్కడ బాబా? మీకు కనిపించదు. ఇప్పుడు ఈయన ఇక్కడ ఉన్నాడా? కాజల్తో ఎవరుంటారు? హలో మాస్టారు, సింగిల్ పీస్ 2 సుళ్ళు. గంగాజలం ఇది. నేను చెప్పి నా మీద డౌట్ గా ఇదే ఉందా? గంగా ఎవరు? మీ ఇంటి వెనకాల గేదె కదా? ఎలా తెలిసిపోయింది మీకు? నాకు ముందే తెలుసు, క్లారిటీ. మీరు ఒకసారి కాజల్ కి కాల్ చేయండి. ఆమె చెప్తాది ఇక్కడ నేను డిస్టర్బ్ చేయను ఈ టైంలో. నమ్మట్లేరు చూసారా? మీరన్నా నమ్మండి నన్ను. బాబా మీరు చాలా గ్రేట్ బాబా. బాబా మీరు చాలా గ్రేట్ బాబా. జిగేల్ బాబాకి జై, జిగేల్ బాబాకి జై. ఇప్పుడు మీ బంగారం అంతదండి. నేను డబల్ చేస్తా కదా. నమ్మొచ్చు అంటారా? నన్నే 2 చేశాడు, మీరు నమ్మరా? ఒక్క నిమిషం బాబా. చెప్పింది చేసిగా తీసుకురా అన్ని మూట. మీరు కూర్చోండి బాబా. బాబా బంగారం బంగారమా? అబ్బా ఒక 1/2 కిలో ఉంటది ఇది. సరే మీరిద్దరు కళ్ళు మూసుకోండి. అందరు అనుకోండి పోయాం మోసం పోయా మోసం పోయాం మోసం పోయా మోసం పోయా మోసం పోయా మోసం. పోయింది ఇంకేం మోసం. పోయి పట్టుకురా పో. కనిపిస్తలేదు. అరే డబ్బులు పోయారా? ఎక్స్ప్రెషన్ ఈ రకాల అదే. నీకు ఎవరు సాటి లేదు. సూపర్, వెల్ డన్. ఓ బాబా చిట్టు థ్యాంక్ యూ సో మచ్. కేక.